ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రింటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈనాటి బైబిల్ డివోషన్స్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారి సందేశాన్ని విందాం. వారు సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. పిలుచుచున్న స్వరం వినబడు సమయం రారండి, చేరండి, రారండి, చేరండి. పిలువబడిన వారధికం అధికం, లోబడిన వారు కొందరు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం రారండి, చేరండి, రారండి, చేరండి. కోత అధికం సేవకులల్పం, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను, ప్రభువు మనలను ప్రార్థింప పిలచెను. దానియేలు వలె మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన కావాలి నేడు. పిలుచుచున్న స్వరం వినబడు సమయం రారండి, చేరండి, రారండి, చేరండి. డెబ్బది మందిని పిలచిన దేవుడు నిన్ను నన్ను పిలువడా, నిన్ను నన్ను పిలువడా. బర్నబ పౌలును సంఘము ద్వారా పిలచెను, వారిని ప్రత్యేకించెను. పిలుచుచున్న స్వరం వినబడు సమయం రారండి, చేరండి, రారండి, చేరండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రభా, కృపగల తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిదిద్దండి, నీ దరికి చేర్చుకోమని నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేకమైన పిలుపులు ఉంటాయి. వివాహం అయితే పిలుస్తారు, ఇన్విటేషన్ ఇచ్చేసి. ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే గృహ ప్రవేశానికి పిలుస్తారు, భోజనాలకు పిలుస్తారు, రకరకాల పిలుపులు ఉంటాయి. పిలుపులు అనే మాట ఈరోజు ధ్యానం చేస్తాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళం చేయుడి. అరణ్యంలో కేక వేయి ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే.
ఇతడు ఎవరు మారు మనసు పొందమని ఎవరు పిలిపిస్తున్నాడంటే యోహాను. యేసుక్రీస్తు కంటే 6 నెలలు ముందుగా జన్మించిన అతను. జకరియా ఎలిజబెతుల కుమారుడు. అతడు ముందుగా యేసుక్రీస్తు కంటే ముందు ప్రకటన చేశాడు. త్రోవల్లో నిలబడి ఏం ప్రకటన చేశాడంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. ఇదొక పిలుపు. ఆయన పిలుపులో పారమార్థం ఏంటి, అందులో మనకున్న లాభాలేంటి, మేలుకరమైంది, మన జీవితాలకు ఏమి ఉపయోగం అని కొన్ని చూద్దాం. అది ఒక 4 సంచికలు అవుతుండొచ్చు. మొదటిది రక్షించుట కొరకైన పిలుపు. లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట, చక్కటి పిలుపు ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయము 5వ వచనం. అక్కడ ఏమని పిలుస్తున్నాడో చూడండి. ఇది మనకు చాలా బాగా తెలిసిన పరిచయం ఉన్న వాక్కు. 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను మీ ఇంట నివసించవలసి ఉన్నది అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషముగా ఆయనను చేర్చుకున్నాడు. జక్కయ్యను ఒక పిలిపించాడు. ఏమంటే, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి నేను వస్తున్నాను బస చేయటానికని. యేసుక్రీస్తు ఎరికో మార్గం గుండా వెళ్తున్నాడని ఎరిగి, ఈ ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడైన జక్కయ్య, మనకు చాలాసార్లు ఆయన గురించి సండే స్కూల్ నుంచి వింటున్నాం. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పుట్టివాడైనందున మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తు చూడాలనుకుంటాడు. యేసుక్రీస్తుకు తెలుసు జక్కయ్య వచ్చాడు, మేడి చెట్టు ఎక్కాడని. సరిగ్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఏమంటుండో, జక్కయ్య త్వరగా దిగుము, నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆయన ప్రార్థన చేశాడా? ఏదైనా విజ్ఞాపన చేశాడా? ఎవరితో రికమెండ్ చేయించాడా? నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఆయన ఏ ఆశతో వచ్చిండో, ఏ ఉద్దేశంతో వచ్చిండో అది కనిపెట్టగలిగాడు. ఆయన యేసుక్రీస్తును చూడగోరాడు. యేసుక్రీస్తును చూడగోరాడు కానీ పుట్టివాడైనందున ఆ జనముల మధ్య ఆయనకు వీలుగాక చూడలేదు. ఆయన మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టుకి యేసయ్యను చూడాలనుకున్నాడు. కానీ యేసయ్య అన్నాడు, నువ్వు నన్ను చూడాలనుకున్న ఆశ ఉంది కదా, దానిని బట్టి నేను సంతోషించి నేను అడుగుతున్నా ఏంటంటే, మీ ఇంట్లోనే వాసం చేస్తా, మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇది డైరెక్ట్గా మాట్లాడుతాడు. ఇందులోనే ఒక మాట ఉంది 19:10లో, పాపులు నశించిన దానిని వెదికి రక్షించటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. ఎవరు నశించారు? ప్రజలందరూ నశించారు, మానవులందరూ నశించారు. వారందరినీ వెదికి రక్షించడానికి వచ్చాడు. మొదట ఎవరిని వెతికాడు? ఇక్కడ మత్తయి సువార్తలో, లూకాసు వార్తలో ఎవరిని వెతికాడు? జక్కయ్యని వెతికాడు. జక్కయ్యని వెతికి త్వరగా దిగు అనేవాడు. డైరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చాడు, ఆయనను పిలిచాడు. అయితే ఎందుకు దిగమంటున్నాడు చెట్టు? మనం అంటే ఆయన ఉన్నతమైన స్థలంలో నిలబడడం కాదు, ఆయన చెట్టుపై ఎక్కి కూర్చున్నాడు. మనం ఎక్కడ ఎక్కి ఉన్నాం? కులమా, పరపత, అధికారమా, డబ్బులా, దేని మీద ఎక్కి ఉన్నావు? దాని నుండి దిగమంటున్నాడు. అట్లా దిగితే గనక నీ ఇంటికి నేడు రక్షణ వస్తుంది. కాబట్టి ధనం ఉందా, కులం ఉందా, మతమా, లేకుంటే పైన కూర్చునే అలవాటు ఉందా? ప్రభువును ప్రేమిస్తే గనక నువ్వు దిగి ఆయన చూడాలనుకుంటే వాటి నుంచి దిగితే గాని ప్రభుని ఇంట బస చేయడు. ఇది రక్షణ కొరకైన పిలుపు. యేసుక్రీస్తు పిలుపు. లోకంలోని పిలుపులు భోజనాలకు, గృహ ప్రవేశాలకు, చాలా వాటికి. యేసుక్రీస్తు పిలుపు రక్షణ కొరకైన పిలుపు. ఇంకొక పిలుపు బ్రతుకుచ కొరకైన పిలుపు. యెషయా గ్రంథము 55:3. యెషయా గ్రంథము 55:3. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. ఏమంటాడు? మీరు చెవి యొగ్గి నా యొద్దకు రండి, నేను చెప్పే మాటలు వింటే గనక మీరు బ్రతుకుతారు. ఆమోసు కూడా అంటాడు, మీరు నన్ను ఆశ్రయించుడి, ఆశ్రయిస్తే బ్రతుకు. అది కూడా చాలా బాగుంటుంది. ఆమోసు గ్రంథంలో కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. చాలా మంచి మాట ఉంటుంది. 5వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలు వారా, మిమ్మును గూర్చి లేవనెత్తుటకు ఈ అంగలార్పు మాట ఆలకించుడి, కన్యక ఇశ్రాయేలు కురుడు. ఇందులోనే 5వ వచనంలో ఉంటుంది, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. బ్రతుకుతారంటే జీవము కలిగి ఉంటారు, సజీవంగా ఉంటారు. చచ్చిన జీవితం కూడా ఉంటుంది కొన్నిసార్లు. మన క్రియలు నిర్జీవం అయితే చనిపోయినట్టు కూడా ఉంటాం. బ్రతుకుట కొరకు పిలుపమాట. ఆదాము భార్య మాట విని మొదటి సంతానం ఆదాము దేవుడు ఎలా సృష్టించారో తెలుసు కదా. నేల మట్టిని తీసుకొని తన పోలికలో సృష్టించి నాసికారంధ్రముల గుండా జీవవాయువు ఉండగా నరుడు జీవాత్మాయను అని ఉంది.
ఆదాముకు దేవుడు సాటి అయిన సహాయం భార్యను చేశాడు. ఆదాము భార్య మాట విని దేవుని మాటను నిర్లక్ష్యం చేశాడు. కాబట్టి ఆజ్ఞాతిక్రమం ద్వారా అతడు మరణాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని జీతంగా తెచ్చుకున్నాడు. ఆదాము పతనమైన తర్వాత ఆ మరణం అంతా మనకు సంక్రమించింది. ఆదాము ద్వారా మరణం సంక్రమించింది. తర్వాత ఎహెచ్కేలు గ్రంథము 18:23లో బ్రతుకుట అనగా నిత్య జీవం అని రాయబడింది. ఎహెచ్కేలు గ్రంథము 18:23. ఎహెచ్కేలు గ్రంథం 18:23. దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వాడు తమ ప్రవర్తన దిద్దుకునే బ్రతుకుటే నాకు సంతోషం. ఇది ప్రభువు యెహోవా వాక్కు. మనం దేవుని వైపు మరలాలని దేవుడు ఆశపడతాడు. ప్రవర్తన దిద్దుకోవటము నిత్య జీవానికి వచ్చిన పిలుపు అనమాట. తర్వాత లాజరుని దేవుడు చనిపోయినప్పుడు బేతనియా గ్రామంలో మార్తా, మరియా, లాజర్ అనే ఒక కుటుంబం ఉంది. ముగ్గురు కలిసి ఉండే కుటుంబం. తరచుగా యేసుక్రీస్తు ప్రభు ఆ బేతనియని దర్శించేవాడు అనమాట. ఒకసారి లాజర్ మర్చిపోయిన తమ్ముడు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. కొంతకాలం సమయం జాప్యమైన తర్వాత యేసుక్రీస్తు వస్తాడు వాళ్ళ ఇంటికి. అప్పుడు నువ్వు కొంచెం ముందొచ్చుంటే బాగుండేది, నా తమ్ముడు బ్రతికేవాడు అంటాడు. అప్పుడు నీవు నమ్మితే ఏం చేస్తావంటే నువ్వు ఆశ్చర్యకార్యాలు చూస్తావంటాడు. లాజర్ని ఏమంటాడు, బయటికి రమ్మనగానే యేసు వాని పిలుపుకు విని కాళ్ళు చేతులు ప్రేతవస్త్రాలతో కట్టబడిన వాడై సమాధి నుంచి బయటికి వచ్చి కట్లు విప్పబడను. లాజర్ని యోహాను సువార్త 11వ ఉంటుంది. యోహాను సువార్త 11. బ్రతుకుట కొరకైన పిలుపు ఇది. యోహాను సువార్త 11వ. బేతనీ యెరూషలేముకు సమీపమైండను, దానికి ఇంచుమించు కోసడి దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తరు మరియను ఓదార్చకై వారి యొద్దకు వచ్చాను. యేసుక్రీస్తు ఎలా పిలిచాడో చూడండి. ఇక్కడ ఆయన చనిపోయినాడని తెలిసిన తర్వాత కూడా దేవుడు వచ్చి పిలిచాడు. ఎవరిని? నీ సహోదరుడు మరలా లేచునని అతనితో చెప్పాను. మార్త ఆయనతో అంత్య దినమందు పునరుద్ధాన దినమందు లేస్తాడు అనుకున్నాడు. కానీ దేవుడు ఆయనను లేపాడు. లాజరు నువ్వు బయటికి రా అనగానే ఎలా వచ్చాడో చూడండి. ఇక్కడ 43వ. యోహాను సువార్త 11:43. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేతవస్త్రంతో కట్టబడినది వెలుపలికి వచ్చాడు. అతని ముఖమునకు రుమాలు కట్టబడి ఉండరు. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పారు. ఇది బ్రతుకుట కొరకైన పిలుపు. ఏమని? సమాధి నుంచి లాజర్ను పిలిచాడు. లాజరు లేచాడు. యేసయ్య పిలుపు విని సజీవుడుగా బయట వచ్చాడు. తర్వాత చనిపోయినాడు, అది వేరే సంగతి. అయితే ఆయన ప్రేతవస్త్రాలతో కాళ్ళు చేతులు కట్టబడినాయి. ఆ కాళ్ళు చేతులు కట్టబడిన ఆ ప్రేత వస్త్రాలన్నీ విప్పేయండి ఆ కట్లు అంటాడు అనమాట. కొన్నిసార్లు సమాధిలోకి దిగిపోయిన పరిస్థితి ఉన్నా, తర్వాత ప్రేత వస్త్రాలతో కట్టబడి ఉన్నా, కాళ్ళు చేతులకు కట్టబడిన సంఖ్యలు ఉన్నా ఆ కట్లు విప్పే అధికారం దేవుడికి. ఆ కట్లు విప్పించే అధికారం. కట్లు విప్పి అతన్ని పోనీయుడని. అయితే ఈ పిలుపులో యేసుక్రీస్తు పిలిచిన పిలుపులో మొదటి పిలుపు రక్షణ కొరకైన పిలుపు, రెండవ పిలుపు బ్రతుకుట కొరకైన పిలుపు. చాలా పిలుపులు ఉన్నాయి, నేర్చుకుందాం. ఈ పిలుపుల్లో దేవుడు పిలిచినప్పుడు రక్షణ కొరకైన పిలుపు విని ఆయనకు చెవి ఎక్కి రక్షణ పొందుకోవాలని దేవుని పేరట కోరుతున్నాను. బ్రతుకుట కొరకు అనేసి అంటే నీ ప్రవర్తన దిద్దుకొని యేసుక్రీస్తు వైపు రావటానికి ఆయన పిలుపుకు లోబడాలని త్రియేక దేవుని పేరట కోరుతూ ముగిస్తున్నాను. యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే, ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే, రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే. యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే, ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే
ఈనాడే నిన్ను పిలిచే. హృదయపు ద్వారము నేడే తెరువగా ప్రవేశించు. నీ తోడు నీడగా నుండి నీ బాధల తొలగించు. మార్గములలో నీ వెలుగై నిన్ను సరిగా నడిపించు. మార్గములలో నీ వెలుగై నిన్ను సరిగా నడిపించు. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే. యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే. యేసుని ప్రేమామృత స్వరమే నిర్లక్ష్యము చేయకుమా. నీ కాలగమనమే గడచిన జీవితమే వ్యర్థముగా. కృప కనికరముతో తిరిగి ఒక తరుణమును సగెనుగా. తన కృప కనికరముతో తిరిగి ఒక తరుణమును సగెనుగా. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే. రక్షణకర జీవితము ప్రేమతో నువ్వను పిలిచే. యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే. ప్రభు యేసుని సుమధుర స్వరమే ఈనాడే నిన్ను పిలిచే.